నేను పెద్దవాడుగుళ్ళు ఎప్పుడు తప్పు పట్టను. మీ మండలం యొక్క భౌగోళికగానో లేకపోతే ఇంకో విధంగా ఫ్రాక్షన్ చేసే సంస్కృతి లేదు ఈ మండలానికి. నేనైతే ఇప్పుడు చేయొద్దని కూడా అంట. మేమే కొడవళ్ళు, కత్తులు, బాంబులు, రాళ్ళు మరియు కట్టెలు ఉండే. ఇప్పుడు మా సైడే లేవు. మీకు తెలుసా కదా, మీరు ఇక్కడ కమ్యూనిస్టును కూడా గెలిపించిన ఊరిది. కొద్దిగా అందరూ ఏం నీవు నాది అనే ఉద్దేశం మీలో ఉంది. మిమ్మల్ని కొట్టుకోమని చెప్పడంలే, ఈ కాలంలో కొట్టుకునే పరిస్థితి లేరు, ఎవరికి ఎవరు లేరు. నేను ఇంకా పుణ్యాత్ముణ్ణి, దేవుడు ఇచ్చిన వరం తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ఈరోజు కూడా ఉన్నారు. కష్టకాలంలో నన్ను నిలబెట్టింది తాడిపత్రి మండలం, పప్పూర్ మండలం, యాడికి మండలం ప్లస్ తాడిపత్రి టౌన్. ప్రమాణం దేవునితో చెప్తున్నా. ఆ రోజు వాళ్ళు అండలేకపోతే అది చెప్పినట్టు హైదరాబాద్ చేరుకోందురు. లేదు, నాకు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు తోడునింది మా ప్రజలు. అందుకే నిలబడగలిగిన. ఈరోజు బంధం కడతా మీకు అందరు, నీకెవడు లేడు. చెప్పు, అట్ట చూస్తాను. నీకున్నారా? నీకు పట్టుకునేవాడు లేడు. ఇందాక చూసి ఎక్కేటప్పుడు ఎందుకు అట్లా అయిపోయింది పరిస్థితి. బియ్యం పరిస్థితి కాదు, అందరి పరిస్థితి అయింది. చాలా దారుణం. పెద్దవాడు గురు మేము కొట్టుకోమని చెప్పాం, బాగుండాలనుకుంటాం, చల్లగా ఉండండి. అన్ని మండలాల్లో పోతే మీ బ్యాంక్ కాడికి పోదాం. హైయెస్ట్ డిపాజిట్ ఉండేది పెద్దవాడు గురు. మీ మాదిరే ఉండాలా, ఇలానే ఉండాలా. ఇంత దూరం ఎందుకు వచ్చినారు? మీలో ఎక్కడో ఉంది తపన, ప్రజలకు సర్వ్ చేద్దామనే వాడే రాజకీయ నాయకుడు. ఎంతమంది ఉన్నారు పెద్దవాడుగుల్లో? జనాభా ఎంత జనాభా? 35,000, 500 మంది ఉన్నాం. మరి కొద్దిమంది రాలేదే. వాళ్ళలో ఎక్కడ తపన లేదు. అరే ఎంత చేద్దామనే ఉండేవాడే వచ్చి కూర్చున్నాడు. నీకు ఉంది ఏదో చేద్దామని, లేకపోతే ఇది రావు. వినండి, ఎందుకు ఎలక్షన్ వస్తుంది. ఇక్కడ మేము కొన్ని చెప్పాలి మీకు, ఎస్పెషల్లీ ఇక్కడ. అందుకే అదే పనిగా మీటింగ్ పెట్టినా. వినండి దయచేసి. మీరు మంచోళ్ళు, పెద్ద ఉడుగురు అంతా మంచోళ్ళే. ఒక 10 మంది దాకా ఉన్నారు, మీ మీద రౌడీజం చేసినారు. పెద్ద ఉడుగురు మామూలు మీద కూడా రౌడీజం చేసినారు. మళ్ళీ ఇప్పుడు చిన్నగా రౌడీజం చేసేదానికి 2 ఏళ్ల పరిపాలన అంట. ఎస్, వాళ్ళు తప్పు చేసినారే వాళ్ళు, మా వాళ్ళు చెప్పినట్టు వీలేదేమో. మీరు 5 ఏళ్ళు చేసిన తప్పులకు ఎవరు వచ్చేది? ఈరోజు చెప్పినట్టు వీలే, కానీ మీరేం చేసినారు? ముందు దానికి జవాబు చెప్పాలా. నేను ఊరికినే ఉన్నా, ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వడంలే, ఎక్కడ ఏమీ ఇవ్వటంలే. అవన్నీ పనికిరావు. ప్రజలతో ఉంటేనే నాయకుడు. నువ్వు నాయకుడు అనుకుంటున్నావా? మీరు ముందర కూర్చున్నావు నాయకుడు అనుకుంటున్నారా? ఒకప్పుడు 92,000 గుద్దిన రోజులు ఉన్నాయి. ఈరోజు నా భార్య ఓటు వేసుకోలేని పరిస్థితి. ఎందుకు? ఎవరు మాట వినడంలా. నా కాళ్ళు బాగలే, నా హెల్త్ బాగలే, పొద్దున్నేస్తాను. ఏం చేస్తానా? పాత నాయకులంతా ఎక్కడున్నారు?
మా పేరం నాగిరెడ్డి అన్యాయం చూద్దాం వద్దనుకునేవాడు హాయిగా ఇంట్లో ఉన్నాడు. మర్చిపోయినారు. చాలామంది విగ్రహాలు పెట్టినారు. ఆ విగ్రహం ఎవరిదంటే తెలియని పరిస్థితి. ఈరోజు ఎవరికి టైం లేదు. పొద్దున్న దేకి తీసుకొని ప్రజలు ఏం కొనుక్కుంటున్నారు? మేము చల్లగా ఉండాలని ఆయన ఏమనుకుంటున్నారు? అంతే కదా. వాడి ఇంట్లో వాడు కష్టం చేసుకొని మధ్యాహ్నం బూదిని సాయంత్రం మళ్ళీ పని చేసుకుని ఇంటికి వచ్చి వాళ్ళు వాళ్ళ పిల్లలు చల్లగా పనుకోవాలనే సిస్టమ్ ఉంది ఇప్పుడు. అప్పుడు అట్లా లేదు. ఈరోజు నా దగ్గరకు వస్తుంటారు అన్నదమ్ములు. వాళ్ళకి ఏదైనా పొద్దున పోలీస్ చెప్పు, ఎంఆర్ఓ చెప్పు అంట. అప్పుడు అట్లా లేదు నాయన. లే అంటాను, అతను గోజు కట్టుకుంటాను, దానాలు లే నీకు అందరు చెప్తాడు. 5 మంది ఉన్నారు ఎంబడి, 5 మంది ఉన్నారు ఎంబడి. రారా అనేవాడు మీతో 5 మంది ఉన్నారా? ఏ పరమేశ్వర నీకున్నారా? మరి ఇట్లుంటున్నారే లేదంటే ఇక ఇట్టంటే నేను ఉన్నాడు. అది మా పరిస్థితి. నా పరిస్థితి కూడా అంతే. నేను చెప్తే కదా, నేను నిలబడడానికి కారణమా దేవుళ్ళు. మిమ్మల్ని అన్ను దేవుళ్ళు. యాడికి పెదబాబర్ తాడిపత్రి మండలం, తాడిపత్రి టౌన్. నిజంగా లేను. అందుకే ఈరోజు కూడా నేను తపన పడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, స్టోర్లు అందరికి తీసేస్తున్నా. ఎందుకు తీసేస్తానా? ఎవరో చెప్పగలరా ఎందుకు తీసేస్తున్నాను? ఎవరు చేయొద్దండి, చెప్పగలేవాళ్ళు. నువ్వు నాయకుడివి. నాయకుడితో అవసరం లేదు. రారా నేను ఎందుకు స్టోర్ తీసేయాలా? గట్టిగా అదే అక్రమంగా ప్రజలకి సరిగ్గా ఇవ్వడం లేదు. అక్రమం సక్రమం అంతా ఒకటేలే. వాడు అదనా చెప్పినాడు. పరమేశ్వర గారు చెప్పండి చెప్పని కూడా చెప్పలే. వాడికి భయము. ఇప్పుడు వాడు బయట కడుపులు చెప్తాడేమో. ఎందుకంటే వీడు ఎవరు మంచులు లేరు. అదే మంచులు ఉంటాయి చెప్పిండిలే. వీడికి అక్రమం సక్రమం అంటే వణుకుతాడు. ధైర్యం లేని వాళ్ళు ఎందుకు తీసేయాలా? అయినప్పుడు ఆ స్టోర్ ఎవరిప్పించినారు? ఆయనకు ఆ స్టోర్ ఎవరిప్పించినారు? మీ ఊర్లో స్టోర్ ఎవరికి ఇచ్చినావు? నారాయణ రెడ్డి. ఎవరెవరు ఇప్పించినారు నారాయణ రెడ్డికి? నువ్వు. ఎవరికి చెప్తే ఇచ్చినారు? ఎవరికి చెప్పినావయ్యా? రా బాగిరా. అర్థం చేసుకోండి. ఇవన్నీ బాధలు ఎందుకో చెప్తా. చెమ్మా. ఎవరు మాట్లాడుకుని నువ్వు ఎవరు చెప్తే ఇచ్చినారు? మీ వాళ్ళందరూ ఎవరితో మాట్లాడుకుంటూ ఇచ్చినారు? నాతోడా? ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. కరెక్ట్ కరెక్ట్. మా పరమేశ ఎవరికి ఇచ్చింటాడు? వాడు కూడా తాడిపత్రి పెద్దవాడు వాళ్ళ విలేజ్ లో కసబడి ఉంటాడు తెలుగుదేశానికి. అంతే కదమ్మా? వానికి ఇచ్చినావు. వానికి ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు చూసినావు సరిగా బతుకుతాడా లేదని. నన్ను మాట్లాడుకుందాం, ఇదంతా తెలుసుకుందాము. ఎప్పుడైనా పోయినావా? పోయినావు. మీ ఊర్లో కంప్లైంట్ లేదా? నా దగ్గర ఉంది. అన్ని తీసుకొని వచ్చిన రికార్డు. ఏం చేస్తానారా?
మీ వైపు అయినా 14 రూపాయలు ఇస్తాడు. అని నువ్వు లేదా నా దగ్గర ఉంది, నేను రికార్డుతోనే వస్తా. ఇప్పుడే అది ఎప్పుడు మాట్లాడేది కాదు. సరే, నువ్వు రేపు మీ ఊర్లో సరిగ్గా పంచకపోతే ఎవరికి దెబ్బ? నాకేం కాదు, నాకు మళ్ళీ లాస్ట్ రోజు ఇప్పుడు కాదులే, నీకు దెబ్బ. అంగన్వాడీ అంతే, మళ్ళీ అది పనికి ఏదో ఉందే. ఈ 3 గనక మీ ఊర్లో సరిగ్గా లేకపోతే ఎవరికి దెబ్బ? ఆవిడ లీడర్ అన్నాడే, రేపు ఎలక్షన్ వస్తాను నిలబడతాడు. ఎలా? అందుకే తీసేస్తాను, తీసేసి అవతల వాళ్ళకి ఇస్తా, వాడు అమ్ముకొని చెప్తాడు. మనకు ఏంటి తెలివి ఉందా? ఎవరే చెడిపోయేది మీరు రా, రేపు పరమేశ్వర చెడిపోయేది. పరమేశ్వర చెడిపోతాడు కూడా నేను చెడిపోతాను 3 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ళ తర్వాత. ఏంటికి పాటుపడుతున్నారు? నగర లిస్ట్ ఉంది, నాయకులు కోరుకుంటున్నా రేపు రావద్దండి, లేదు మేము సర్దుకుంటామంటారా? చెప్పండి, చెప్పండి. మీరు కన్నా వద్దంటే నేను తీసేస్తాను. నేను బాగుండాలా, రేపు నా ఊర్లో ఆ ఊర్లో మావాడు గెలిచాలా? చెప్పండి దయచేసి. మీరు మీడే మీ జవాబు కోసం ఉన్నా, నా జవాబు ఉండేది ఉంటుంది. ఏం చెప్పండి? మనకు నష్టం జరుగుతున్నప్పుడు తీసేయాల్సిందేనా? తీసేయచ్చు, కానీ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. మరి చెప్పండి నాయకులు, చెప్పండి నాయకులు, రేపు నిలబడేది మీరే. ఈడుండే 500 మందే, ఈడు నిలబడేది మీరు 500 మందే. ఎందుకంటే మీరు బ్యాక్ బోన్ ఆఫ్ తాడిపత్రి, ఇది తెలుగుదేశం. నువ్వు పెద్దపడితే చెప్పండి, టైం వేయాలా తీసేయమంటారా? నేను మిమ్మల్ని అడుగుతానా వద్దా? స్వచ్ఛ భారత్ తీసేయాలన్నా టైం ఇద్దామా? ఎట్లుంటా అంటే వాడిని తీస్తే నాకు వస్తుందిలే అనుకుంటాను. చెప్పండి ఏమి చెప్పండి, చెప్పండి మా ఎవరైనా చెప్పేది ప్లీజ్, దయచేసి అది చెప్పు తమ్ముడు. మార్చాలా? నేను నీకు అని సరిపోలే ఏరా, ఆనికి వానికి సరిపోలే. ఊర్లో 3 గుంపులు ఉన్నట్టుంది, వీరికి కాకుండా వానికి ఇచ్చినట్టుంది. రైట్, చేద్దాం, తప్పకుండా చేద్దాం. మీరందరూ కష్టపడి కరెక్ట్ దానికి కూడా మార్గం ఉంది. కూర్చోండి అయ్యా, నాకన్నా ఆవేశం ఎక్కువ ఉంది. నువ్వు అరసోలం నేను దంతాంటి, అది ఒప్పుకోలే జనం. ఇప్పుడు ఇట్లంటానా నాయన నమస్కారం, లాస్ట్కు పేపర్ కిందేస్తే కూడా 4 నెలల నుంచి ఏం చెప్తానని తెలుసా? రే అది ఎత్తప్ప కూర్చొని ఎత్తారు, ఎత్తురా నిలబడి మోటార్ సైకిల్ ఇట్లా పెడితే రే ఆడబెట్టరా అని ఈడు పెట్టింటాడు. ఇక రోడ్డు అద్దులే ఆడబెట్టరా. మనిషి చాలా మార్పు ఉంది. ఒకప్పుడు మీ నాన్నగారు ఇళ్ళకంతా వచ్చి
ఆ పంచనకు వచ్చింది నాయనా, బువ్వ లేదు నాయన, బియ్యం లేవు, ఆ శనింగి ఒడ్లో ఒక 5 సేర్లు వెలిసి నాయన అంటే ఆడ కూర్చున్నాడు ఏం చెప్తాడు, ఇంటికి లోపలికి రే ఏరే వాడు వచ్చినట్టు రాముడు గారు వచ్చినాడు, వాడికంటే ఒక 5 సేర్లు బియ్యం కొలిసిమంటే కొలిసి ఇచ్చిందమ్మా, లేవు కొలిసి ఇచ్చి ఈయన మధ్యాహ్నం ఇంట్లోకి పోతే బాగా చెప్తుంది, ఇంట్లో ఉండే 8 సేర్లేదు, ఒక 5 సేర్లు ఉండేది 3 సేర్లే. ఆ పరిస్థితుల్లో కూడా మీకు మంచులు ఎమ్మడి ఉన్నారు. ఎందుకు 5 సేర్లు తెచ్చినట్టు ఉండేది 3 సేర్లు వస్తాయిలే అని చెప్తాడు. ఆ కాలం పోయింది. మీకు పాపం అనే పదం ఉందా? లేదు. ఇదే చెప్తానా పల్లెల్లో, మీ అమ్మగారు నువ్వు ఇనింటావు, వాళ్ళు ఎరిగినోళ్ళు వచ్చేవాళ్ళు పొద్దున్నే పీకలు పెట్టుకొని పుయ్యరు. ఏమని తెలుసా మీ అమ్మ? అరే నాయనా పాపం రా, వాళ్ళు వచ్చినారా, అరే ఓ పిరిగడ సద్యాన్నం అయిపోరా, లే పాపం అనే పదం ఉందా? నీ అబ్బనా వెళ్ళారా, ఈ ప్యాడ్ నాకుడు అడగండి, లేదు ఇట్లా పాపం అనే పదం ఉందా? ఏం పదం ఉంది పెద్దయా చెప్పాలా? మీ ఇంట్లో నిన్ను పాపమా? ఇప్పుడు మీ ఇంట్లో ఏమంటాను, మీ పిల్లల్లో అంత డిఫరెన్స్ ఉంది. మారండి. ప్రజలతో మమేకం అయితే ఏమి చేయొద్దండి. నేను నిన్న మా ఊర్లో తిరిగినా, మా అన్న తిరిగినా, అంత ముందు తిరిగినా. ఎందుకు? నాకు ప్రతి వ్యక్తి కనెక్ట్ కావాలా, లేకపోతే లేదు. పల్లకరింపు, చీమల గుంపు పోతాంటే చూసినావా ఇటు ఇటు అనుకుంటా, మన పరిస్థితి అది. దయచేసి మరి ఇడికి వచ్చిన వాడికి అంతో ఇంత చేయాలని బుద్ధి ఉంటే వచ్చినాడు పైకి. లేడవంతా ఊర్లో ఉన్నారు, పని చేసుకుంటున్నారు, పని ఉన్నా వదిలిపెట్టి వచ్చినారు. ఎందుకు? ఎక్కడో తొలుస్తుంది మీకు ఏమన్నా చేయాలా మా ఊర్లో, లేకపోతే రారు. ఆ స్టోర్ వల్ల మనమంతా చెడిపోతున్నాం. ఇప్పుడు వాడు వచ్చినాడు, ఏదో ఆ మూటల్లో అదేమో వచ్చాయి, సంచుల్లో ఇంత రూపాయి వస్తుంది, వాడి కమిషన్ ఒక 10 రూపాయలు తృప్తి పడాల. మీకు ఇచ్చి మేమైతే చెడిపోవాలా? ఎందుకు అట్లా చేస్తున్నారు? ఎన్ని బియ్యం వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం చేసుకోండి. ఏడో జరుగుతుంది, మా ఊర్లో జరుగుతుంది అంటాడు మా పరమేశ. నీకు మూటలు పట్టిస్తా, నీకు తెలియదు. వాడు ఎవరికి లెక్కినాడు 14 రూపాయలు ఏమని. ఆనండి, కొద్దిగా ప్రజల్లోకి పోండి, పలకరియండి. నువ్వు కూర్చుండే సాట ఎవరు రాడు, ఎవరు తగ్గోడు కాదు. ఇంతమంది ఉన్నారు 500 మందిలో, ఎవరు తగ్గునా కొడుకు? ఎవరు తగ్గునా కొడుకు 500 మందిలో? చెప్పు, నువ్వే అరిచి పెడతాడు ఊరు. నేను అదేంలే. ఇప్పుడు ఈ 500 మందిలో తగ్గోడు ఎవడు? నేనా ఎవరెవరు తగ్గోడు ఉండాలి దేడా? కరెక్ట్ చెప్పినావు, నేనే ప్రమాణం కరెక్ట్. నాకు కోరిక ఉంది, మీకు లేని కోరిక నాకుంది. మీకంతా పల్లెల్లో ఉండాలా, మేము చేయాలని మీ కోరిక ఉంటే, నా కోరిక కాన్స్టిట్యున్సీ కావాలా, మా చేరు కావాలా. తగ్గునా కొడుకు నేనే. ఎవరు వచ్చినా పలకరియాల్సిందే, ఎవరు వచ్చినా పని చేయాల్సిందే. నువ్వు కూడా పల్లెల్లో అదే సిస్టమ్ ఉండే. 2000 నువ్వు తగ్గునా కొడుకు, నువ్వు తగ్గునా కొడుకు కాబట్టి వీడికి వచ్చినావు. నేను మీ అందరికన్నా పెద్ద నా కొడుకు కాబట్టి తగ్గునా కొడుకు ఇచ్చిన.
మీ పిల్లలందరినీ ఆడు కూర్చోబెట్టి నన్నేం ఏడు కూర్చోబెట్టినారే చెప్పపా ఏరా అంత సీరియస్ చూసా మళ్ళీ కొడదాంలే ఏబ్బా మీరంతా ఆడు కూర్చున్నారే మరి నన్ను ఈడ కూర్చోబెట్టినారే అది కావాలనే కోరిక ఉంది ఆ కోరిక ఉండేది నాది పెద్ద కోరిక అందరినీ పలకరియాల రాప్ప అనాల ఏమప్ప అనాల నీ ఊర్లో నీ కాడుంది చేరు నువ్వు తగ్గోడివి మళ్ళీ ఆ చేరు కావాలంటే మనం ఏంపా నాకైతే మండుతుండదు ఒకసారి చూసండి కొందరిని అయినా కానీ ఏం చేయలేను కదా యాళ్ళేని ఓపి తెచ్చుకొని మన లోపల పడుకు అనుకుంటాడు ఈ అమ్మ నా పడతా ఎప్పుడు నువ్వు చిక్కేది నాకు ఉన్నాయన అర్థం చేసుకోండి మీ మండలం వేరే రాయసుకునే మండలం కాదు ఒకరు ఇక్కడ కబ్జాలు గిబ్జాలు తక్కువ వడ్డీకి ఇచ్చినా మళ్ళీ ఎవరికి తెలియకుండా పోయి కట్టే ప్రదేశం ఇది మిమ్మల్ని అలా పెంచినారు ఎందుకు మీకు ఇన్ఫ్లుయెన్స్ అంతా తరిమల నాగిరెడ్డి గారు మీ ఇన్ఫ్లుయెన్సర్ తరిమల నాగిరెడ్డి అందుకే మీరు ఇట్లున్నారు తప్పేం లేదు బాగుండాలి ఇట్లే ఉండాలి